ఎందరో త్యాగదనులు ఎండనక వాననక ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ పహారా కాస్తున్న ఆర్మీ ఉద్యోగులు సదా అభినందనీయులని ఆర్మీ హవల్దార్ చెదలవాడ శివకృష్ణ పేర్కొన్నారు. అమృతలూరు మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని జరుపుకునే ఆర్మీ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హవల్దార్ శివకృష్ణ మాట్లాడుతూ దేశాన్ని రక్షించడానికి భావి పౌరులు ముందుకొచ్చి ఆర్మీలో చేరాలన్నారు. ఆర్మీ ఉద్యోగులు సేవాభావం కలిగి నిరుపేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ రైతులు జవాన్లను ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. త్రివిధ దళాలు చేసే సేవలకు విలువ కట్టలేమన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఆర్మీ కుటుంబ సభ్యులను, ఆర్మీలో పదవీ విరమణ చేసిన వయోవృద్ధులు నార్ల భూషయ్య, గాజుల నాగలక్ష్మి, మద్దికట్ల లక్ష్మి, గరికపాటి బాబురావు, నాగిడి సుబ్బారావు, లాం మధు, మల్లెపెద్ది సాంబశివరావు, కూచిపూడి యోబు, మల్లెపెద్ది ఆంజనేయ ప్రసాదులను ప్రవాస భారతీయుడు మల్లెపెద్ది వెంకటమురళి దుశ్శాల్వాతో సత్కరించారు. నార్ల మనోజ స్వాగతం పలికిన కార్యక్రమంలో మల్లెపెద్ది ఆంజనేయ ప్రసాద్, గరికపాటి బాబురావు, చీపినాపి సుబ్బారావు, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, శవనం సుబ్బారెడ్డి, బొట్టు ప్రశాంతి, నార్ల ఆంజనేయులు, భీమయ్య, కనగాల తేజ, యశ్వంత్, నాంచారయ్య, కొల్లిపర పోతురాజు, షేక్ రంజానీ, కరీముల్లా, నార్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. సైనిక దినోత్సవం అంటే మరి వాస్తవంగా మన దేశాన్ని రక్షించేవాళ్ళు, అట్లాగే సోదరుడు శివకృష్ణ చెప్పినట్టుగా మరి మిలిటెంట్తో కానీ లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళతో కానీ పోరాడి మన దేశాన్ని రక్షించేవాళ్ళు ప్రధానంగా వాళ్ళు ప్రాణానికి మరి లెక్క చేయకుండా మరి అట్లా చేసిన వాళ్ళు మన గ్రామంలో చాలామంది ఉన్నారు. ఇందాక చెప్పినట్టు మన ముస్లిమ్స్ అబ్బాయి కార్గిల్లో, తర్వాత మొన్న ఈ మధ్య మా పోషయ్య గారి అబ్బాయి నరేష్, అంతకుముందు మరి వాళ్ళు అంటే అక్కడ చేస్తా మరి వివిధ కారణాలతో సర్వీస్లో ఉండగానే చనిపోయిన వాళ్ళు కూడా ఇంకా 3-4 ఉన్నారు. వారిని అట్లాగే సీనియర్ ఆర్మీ అంటే ఎప్పుడో మరి రిటైర్ అయ్యి ఇక్కడ ఉంటున్న వారిని కూడా మనం గౌరవించుకోవడం ధర్మం ఉద్దేశంలో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ప్రాణాలకి తెగించి మరి ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళటం వాళ్ళు నిజంగా స్ఫూర్తిదాయకం. మనం అందరం ఎట్టుంటున్నామంటే వాస్తవంగా వాళ్ళ పుణ్యమే కాబట్టి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. డిసిప్లిన్లో కూడా వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. మరి అటువంటి ఆర్మీ వారికి మరి సన్మానం చేసుకోవాలని నేను చదలాడి శివకృష్ణ గారు కలిసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయటం. మన గ్రామంలో దాదాపు రిటైర్ అయిన వాళ్ళే 45 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దీంట్లో ప్రాణాలు సర్వీస్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలని అట్లాగే సీనియర్స్ సన్మానం చేయాలని తలపెట్టడం. ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అమరవీరుల సంస్కరణార్థము ఈ ఆర్మీ డేని చేసుకుంటాం. ఆర్మీ డే అంటే ఎందరో త్యాగవీరులు ఎండనక వాననక పగలనక ఎంతటి విపత్కరమైన గట్టు పరిస్థితుల్లో కూడా ఉండి పహారా కాస్తూ ఉంటే మనం ఇలా ఇక్కడ స్వేచ్ఛావాయువులు పీలుస్తూ ఆనందంగా ఉన్నాము. వాళ్ళ పడే కష్టము అంతా ఇంత కాదు. వాళ్ళ కుటుంబాలు సైతం త్యాగం చేసి మన దేశానికి పెట్టని గోడల వల్లే ఉండి రక్షణగా ఉండి మన దేశాన్ని మనల్ని అందరినీ సస్యశ్యామలం చేస్తున్నందుకు అమరవీరులు